హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను చేసే రెసిపీ ఆలు మేతి ఫ్రై. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకుందాం. జీలకర్ర చిటపటలాడగానే 5 సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి కొద్దిగా వేగాక 5 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చి వేగాక ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 4 పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఆలుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకుందాం. ఆలుని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం. 10 నిమిషాల తర్వాత ఆలు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక కట్ట శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకుందాం. మెంతి కూర ఆలుతో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. ఇప్పుడు దీనిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన వేయించుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి అడగంటకుండా కలుపుకుందాం. ఐదు నిమిషాలు అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన వేగనిద్దాం. 3 నిమిషాలు అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఆలు మేతి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. వేడివేడి ఆలు మేతి ఫ్రై చపాతీ, పూరి లేదా వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.